అంగం ఏదైతే ఉందో మగవారిలో, ఈ మగవారిలో ఉండే అంగం ముందల హెడ్ భాగం ఏదైతే ఉందో, ఈ హెడ్ భాగాన్ని మనము గ్లాండ్స్ అంటాం. గ్లాండ్స్. ఈ పైన చర్మం ఏదైతే ఉందో, పైన చర్మం ఫ్రీగానే మూవ్ అవుతుంది. బట్ కింద ఉన్న చర్మం ఏదైతే ఉందో ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. అటాచ్ అయ్యి ఈ రకంగా ముందరికి వెళ్తుంది. ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ లాగా అనిపిస్తుంటుంది చూడడానికి. ఒక రబ్బర్ బ్యాండ్ ఏదో ఒక చిన్న సన్న తీగలాగా అతుక్కొని ఉంటుంది. ఇట్లా అతుక్కున్న ఈ తీగనే మనము ఫ్రెన్యులం అంటాం అన్నట్టు. బట్ ఈ ఫ్రెన్యులం చాలామందికి ఏంది అంటే కింద వైపున అతుక్కోవాలి. మామూలుగా కింద వైపున అతుక్కున్నప్పుడు ఎవరికి ఎరెక్షన్ అప్పుడు కానీ, ఇంటర్ కోర్స్ అప్పుడు కానీ, మాస్టర్బేషన్ చేసేటప్పుడు కానీ, క్లీనింగ్ చేసేటప్పుడు కానీ పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ కొందరికి ఏదైతే ఉందో టైట్ అయిపోతుంది అన్నట్టు. షార్ట్ ఫ్రెన్యులం అంటాం. అంటే మామూలుగా ఇంత వెడల్పు ఉండాల్సిన ఫ్రెన్యులం చిన్నగా అయిపోతుంది. టైట్ ఫ్రెన్యులం అంటాం. ఆ టైట్ ఫ్రెన్యులం ఉండడం వల్ల ఏమవుతుందంటే చర్మం వెనక్కేమో ఫ్రీగానే వెళ్తుంది. బట్ ఇక్కడ పట్టేసినట్టు అనిపిస్తుంది. ఈ పట్టేయడం వల్ల కొంచెం పెయిన్ రావడం ఇట్లాంటివి చూస్తుంటాం. సో అక్కడ పట్టేసినప్పుడు పెయిన్ రాగానే ఎరెక్షన్స్ ఆగిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కూడా వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఒకవేళ ఇంటర్కోర్స్ చేసినా, కలిసినా కానీ, లేకపోతే ఫోర్స్ఫుల్గా ఇంటర్కోర్స్ చేసినా కానీ, చర్మం వెనక్కి పోకపోయినా, టైట్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి అది కట్ అయిపోయి విపరీతమైన బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకసారి బ్లీడింగ్ రావడం కానీ, పెయిన్ రావడం అని మైండ్లో కనుక వస్తే కనుక ఆటోమేటిక్ ఎరెక్షన్స్ అనేవి ఆగిపోతుంటాయి. దీనికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు అన్నట్టు.